Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కోసం పెన్షన్లు ఇచ్చే ఇష్యూలో గత ప్రభుత్వం చేసినటువంటి జాప్యాన్ని చేయకుండా మేము ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్స్ పెంచి మొదటి రోజునే అంటే 1వ తారీఖునే ఉదయం 5 గంటలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే క్రమంలో ఈరోజు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఉదయమే 5 గంటలకి ప్రారంభించడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 3,000 ఏరియర్స్, ఈ నెల 4,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. పెన్షన్దారులు చాలా సంతోషంగా స్వీకరించారు. అంటే గత ప్రభుత్వం 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఒక్కసారే 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పడం జరుగుతుంది. మాకు గతంలో అయితే అండి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి ఇచ్చేవారండి. ఇప్పుడైతే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ఈ యొక్క 3 కూటమి కలిసిన తర్వాత 1,000 రూపాయలు పెంచి ఇవ్వటం వల్ల మొత్తం 3,000 ప్లస్ 4,000, 7,000 ఇవ్వటం వల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు అవి కొంచెం తొలుగుతున్నాయనేసి ఆశపడుతున్నామండి. చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. ఇలా 1,000 ఒకేసారి పెంచి ఇవ్వడం వల్ల చాలా సంతోషపడుతున్నామండి. 4,000 ఒకేసారి ఇవ్వడం వల్ల ఈరోజైతే 7,000 ఇచ్చారండి. 7,000తో మాకు బెనిఫిట్లు అవి కొంచెం చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు అయితే తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని సంతోషపడుతున్నామండి. వృద్ధాప్యం పెన్షన్ తీసుకుంటున్నానండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారిగా మాకు నెల మీకు 3 నెలలది కలిపి 3,000 ఇప్పుడు వచ్చింది. మా నిలబెట్టుకున్న 4,000 ఇస్తానని 4,000 కలిపి 7,000 ఇచ్చారండి. ఇప్పుడు మాకు సంతోషంగా ఉందండి. గత ప్రభుత్వంలో అయితే 250 గడికి సంవత్సరానికి ఒకసారి పెంచుకుంటూ పోయాడు. ముందైతే మాట మార్చాడైనా ఫస్ట్ అయితే స్టార్టింగ్ పాదయాత్రలో అయితే అయినా మీకు 2,000గా మీకు 3,000 ఇస్తానట. 3,000ది 5 సంవత్సరాలు పెట్టిందండి ఆయన పెంచడానికి. ఈయన మాట నిలబెట్టుకుని ఒకేసారి 4,000 ఇచ్చారు. మా పాప నెలకు 1,000 రూపాయలు గడికి 3,000 కలిపి 7,000 ఇచ్చారండి. నాకు సంతోషంగా ఉన్నాను. మాది ముమ్మడివరం నియోజకవర్గం. దాట్ల బుజ్జిబాబు గారు ఎమ్మెల్యేగా ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా పనిచేస్తున్నాం. తరువాత ఇది మాది 3వ వార్డు. సరే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 రూపాయల పెన్షన్ ఈ రోజున ప్రతి ఇంటికి 6 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా మంచిగా జరుగుతాయని ఆకాంక్షిస్తున్నాం. సరే, గతంలో జగన్ ప్రభుత్వం 3,000 ఇవ్వగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల కూడా. ఇదంతా కూడా ప్రజలు చాలా అభినందిస్తున్నారు. చంద్రబాబు ఏదైతే 4,000 రూపాయలు ఇస్తానన్న మాట ప్రకారం 4,000 ఇస్తూ గత 3 నెలలు బకాయి కూడా 7,000 చేసి దాన్ని ఈరోజు 6 గంటలకే 7,000 రూపాయలు పెన్షన్దారులకు ఇవ్వడం జరుగుతుంది. చాలా మట్టుకి అన్నీ ఇచ్చేసాం. తరువాత ఈ ప్రభుత్వం గురించి ఎక్కువగా చాలా తక్కువగా మాట్లాడుతున్నాం అని అనుకోవద్దు. చాలా ఎక్కువ చేస్తారు. ఈ ఐటమ్స్ 6 సూత్రాల పథకం అయితే ఏదైతే ఉందో ఈ 6 కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన 6 కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇది ప్రజలు తప్పనిసరిగా చూస్తారు ఈ విషయాన్ని. దివ్యాంగులకు కూడా 6,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ డయాలసిస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా 15,000 చేశారు. 15,000 చేశారు. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు ఈ విషయంలో. మా ఊరి పేరు చింతల మేరక. మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 7,000
పొద్దుటే 6 గంటలకు వచ్చి 7,000 ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒంటరి మహిళను. గత ప్రభుత్వంలో చానాళ్ళు నేను పెన్షన్ కోసం తిరిగాను, కానీ నాకు పెన్షన్ రాలేదు. లాస్ట్ టైంలో ఇచ్చారు. ఈసారి బాబు గారు వచ్చిన వెంటనే 6 గంటలకే ఉదయం ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. లోకల్లో ఉన్న నాయకులందరూ వచ్చి ఉదయాన్నే పెన్షన్ పిలిచి మరీ ఇంటికి కట్టుకొచ్చి ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ వచ్చారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా తను ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో అప్పటి నుంచి మాకు ఒక్కసారిగా 4,000 పెంచడం జరిగింది. అలాగే అన్న మాట ప్రకారం ఆయన ఎన్నికలు కోడ్ ఇచ్చిన కాడి నుంచి 4,000 ప్లస్ 3,000 కూడా 7,000 ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు. ఇక్కడ నాయకులు కూడా, తెలుగుదేశం నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. అందరికీ నా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.